స్ట్రోక్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే స్పైనల్ కార్డ్ ఇంజరీ తర్వాత కానీ బ్రెయిన్ ఆపరేషన్స్ తర్వాత కానీ ట్రీట్మెంట్ అయిపోయింది ఇక్కడతో అయిపోయింది అనుకుంటాం. కానీ యాక్చువల్లీ 50% ట్రీట్మెంట్ వరకే అయినట్టు. ఇంకా 50% వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ హెడ్ ఇంజరీ కానీ లేకపోతే స్ట్రోక్ వచ్చిన తర్వాత చాలామందికి సర్జరీస్ అవుతూ ఉంటాయి. డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ అనే సర్జరీ అట్లా అవుతూ ఉంటుంది. ఇది అయినప్పుడు స్ట్రోక్ వచ్చిన తర్వాత ఒక సైడ్ పెరాలసిస్ ఉంటుంది. కొన్నిసార్లు చిన్న మెదడు దగ్గర స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా వచ్చిన వాళ్ళకి ఒక సైడ్ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, అంటే ఒక చెయ్యి ఒక కాలు పనిచేయని వాళ్ళు ఉంటారు. లేదా చిన్న మెదడులో స్ట్రోక్ వచ్చినప్పుడు నడవలేని పరిస్థితిలో ఉంటారు, బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఆపరేషన్ తర్వాత మనం రీహాబిలిటేషన్ అనేది చెయ్యాలి. సో సర్జరీ అనేది ఒక 50% వర్క్ మాత్రమే చేస్తుంది. ఆ తర్వాత 50% వర్క్ అంతా ఈ రీహాబిలిటేషన్ మీదే బేస్ అయి ఉంటుంది. ప్లస్ చిన్న మెదడులో స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకి బ్యాలెన్స్ ట్రైనింగ్, గెయిట్ ట్రైనింగ్ అండ్ బ్యాలెన్స్ ట్రైనింగ్ ఒకటి చేస్తాం. వెస్టిబులర్ ట్రైనింగ్ అంటారు. ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉన్న వాళ్ళకి వీళ్ళకి కంప్లీట్గా పాస్కి బాత్రూమ్కి కంట్రోల్ పోయే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి బవల్ ట్రైనింగ్, తర్వాత బ్లాడర్ ఎవాక్యుయేషన్, సెల్ఫ్ బ్లాడర్ ఎవాక్యుయేషన్ ఇవన్నీ నేర్పిస్తాం. నడిచేదానికి స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఈ ఎక్విప్మెంట్ ద్వారా మజిల్ స్ట్రెంథనింగ్, కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ రీహాబిలిటేషన్ ద్వారా మళ్ళీ వాళ్ళు లేచి నిలబడటానికి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కొంతవరకు సహాయపడుతుంది. ఈ హెడ్ ఇంజరీస్ కానీ లేకపోతే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి మనం సర్జరీ ఎంతైతే ఇంపార్టెంటో ఈ రీహాబిలిటేషన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్.